కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంగా గోచరిస్తోంది. చుట్టుపక్కల ఉండే వారి వల్ల ఇబ్బందులు కలగడము, ఇంట బయట కూడా మనశ్శాంతి లేకుండా ఉండడము, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులను విక్రయించేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన. మీ ఇంట్లో వారి ఆరోగ్యం కోసం, మీ ఆరోగ్యం కోసం కూడా డబ్బులు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుంభరాశిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి కూడా కొంత మేరకు ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పడే వాతావరణం అనేది కనిపిస్తోంది. కుంభరాశి ఉద్యోగస్తులకు అధికారుల వలన ఒత్తిడి అనేది పెరగడము, దూర ప్రాంతాలకి బదిలీ జరిగే అవకాశాలు కనిపిస్తోంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కుంభరాశిలో ఉండే నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నూతన ఉద్యోగాలు ఏర్పడడంలో కొంతమేర జాప్యం అనేది కనిపిస్తోంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తోంది. కుంభరాశిలో ఉండేటటువంటి విద్యార్థులకు మందత్వం అనేది పెరిగి జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉన్నందున చదువు విషయంలో చాలా శ్రద్ధ పెట్టి చదవటం వల్ల పాస్ అయ్యే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. కుంభరాశిలో ఉండేటటువంటి వ్యవసాయదారులకు కొంత మేరకు మాత్రమే లాభాలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తోంది. నూతనంగా రుణాలు తీసుకోకపోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశిలో ఉండేటటువంటి వ్యాపారులకు చుట్టుపక్కల వ్యాపారులతో పోటీ అనేది పెరిగి వారి వ్యాపారం మీద దృష్టి తగ్గించే అవకాశం అనేది గోచరిస్తోంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి స్త్రీలకు మాట పట్టింపులు ఏర్పడే అవకాశము, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశము, శారీరకంగా మానసికంగా అనారోగ్య పరిస్థితులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు: గురువు, శని, రాహువుకు సంబంధించి జపాలు, దానాలు, హోమాలు చేయటము, దత్తాత్రేయ ఆరాధన చేయడము, అమ్మవారిని దర్శించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. తదుపరి మీనరాశి.